అనగనగా సూర్యపురం అనే ఒక అందమైన చిన్న ఊరుండేది. అది కటిక ఎండాకాలం కావడంతో ఆ ఊరిలోని చెరువులు, నదులు, బావులు అన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఆ ఊరిలో నివసించే ఒక కాకికి చాలా దాహం వేసింది. పాపం, నీళ్ల కోసం అది ఊరంతా వెతికింది. కాని ఎక్కడా చుక్క నీరు కూడా దొరకలేదు. ఎండవేడికి కాకికి దాహం మరింత పెరిగిపోయింది. అలా వెతుకుతూ ఉండగా కాకికి దూరంగా ఒక కుండ కనిపించింది. ఆశగా ఆ కుండ దగ్గరకు వెళ్లి దానిపైన నిలబడి లోపలికి తొంగిచూసింది. కాని అందులో నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. కాకి ఎంత ప్రయత్నించినా ఆ నీళ్లు తన ముక్కుకు అందలేదు. అయినా సరే కాకి నిరాశ చెందలేదు. ఎలాగైనా ఆ నీళ్లు తాగాలని ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించింది. వెంటనే చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను గమనించి ఒక్కో రాయిని తన ముక్కుతో తెచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది. అలా రాళ్లు వేస్తూనే ఉండగా కుండలోని నీళ్లు నెమ్మదిగా పైకి వచ్చాయి. చివరికి నీళ్లు కాకికి అందే అంత ఎత్తుకు చేరాయి. అప్పుడు కాకి ఎంతో ఆనందంగా ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ఆ తర్వాత సంతోషంగా రెక్కలాడిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. చూశారుగా పిల్లలు, ఈ కాకిలాగే మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మనదే అవుతుంది. మీకీ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా కిడ్డోస్ టేల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.